హల్లెలూయా. పిలుపు పత్రిక, బైబిల్ తెరవండి. పిలుపు పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం. 3వ అధ్యాయం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకోవట్లేదు, అయితే నేను ఒకటి చేస్తున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న దాని కొరకు వేగిరపడుతున్నాను. ముందు దేవుడు బహుమానం ఉంది, ఆ బహుమానం కొరకు నేను పరిగెత్తుతున్నాను. ఈ పరుగొట్టేటప్పుడు వెనక ఉన్నవి మర్చిపోతున్నాను. వెనక ఉన్నవి ఏంటి? దేన్ని మర్చిపోమని చెప్తున్నాడు? వెనక దేన్ని మర్చిపోవాలా? 4 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఒకటి చూడండి, అదే పిలుపు పత్రిక 3:13 ఒకసారి మరలా చదువుదాం. గత జీవితం గురించి చెప్తున్నాడు. గత జీవితం బాగలేదు, గత జీవితం సరిగ్గా లేదు. వెనక ఏముందయ్యా అంటే గతం ఉంది. ఆ గతాన్ని మర్చిపోవాలనుకుంటున్నాడు. కొంతమంది జరిగిన పనులు గుర్తు చేసుకుంటుంటారు, చేసిన పనులు గుర్తు చేసుకుంటారు. ఒకప్పుడు నేను ఇది చేశాను, ఒకప్పుడు నేను ఇలా ఉన్నాను, ఒకప్పుడు నేను ఇది జరిగించాను. చేసిన పనుల్ని, జరిగిపోయిన పనుల్ని గుర్తు చేసుకుంటుంటారు. పౌలు భక్తుడు అంటాడు, జరిగిపోయింది అది, కానీ నేను గుర్తు చేసుకోను. తప్పుడు అభిప్రాయం ఉంది పౌలు భక్తుడికి యేసుప్రభు మీద. యేసుప్రభు దేవుడు కాదు, ఒక మనిషి అని అనుకున్నాడు ఆయన. అంటే దేవుని మీద ఒక అభిప్రాయం సరిగ్గా లేదు. ఆ అభిప్రాయాన్ని మర్చిపోయాడు. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పాలంటే, యేసు ప్రభు అంటే పడదు, యేసు ప్రభు భక్తులంటే పడదు. చాలామందిని హింసించాడు, చాలామందిని చెరసాలలో పెట్టాడు. చివరికి ఎంతగా తెగించాడంటే శిష్యుల్నే చంపడానికి బయలుదేరాడు. బైబిల్లో రాయబడింది, తనకు చంపడం అంట ప్రాణాధారం అంట. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 1వ వాక్యంలో ఉంటుంది. ఆ వాక్యం చదవండి ఒకసారి. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 1వ వచనం. సౌలు ఇట్లను ప్రభు యొక్క శిష్యులను బెదిరించి హత్య చేయుటయను తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఒక పత్రికలు తెచ్చుకున్నాడు. తనకంట శిష్యులు చంపడం అంట ప్రాణాధారం అంట. అంటే తన ప్రాణం పోయినా సరే ఎవరిని చంపేయాలా? యేసు ప్రభు శిష్యులు చంపేయాలి. అది అర్థం. ప్రాణం పోయినా సరే ఎవరు ఉండకూడదు? యేసు ప్రభు ఉండకూడదు. అసలు యేసు ప్రభు ఉండకూడదు. అవసరమైతే నేను చచ్చినా పర్వాలా. పౌలు అనుకుంటున్నాడు ఆ మాట. ఒక్కసారిగా యేసు ప్రభు దర్శనం కలిగింది. యేసు ప్రభు మీద ఉన్న అభిప్రాయం మారిపోయింది. దేవునికి స్తోత్రం. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నేను ఇంతకుముందు పట్టుకున్నది కరెక్ట్ అయిందని అనుకున్నాను, కానీ నేను పట్టుకున్నది సరైనది కాదు. ప్రైజ్ ది లార్డ్. గత జీవితంలో జరిగిన అపజయాలే కానీ, కీడులే కానీ, లేకపోతే జరిగిన నష్టమే కానీ, ఇవన్నీ మనసులో పెట్టుకోమాకండి. గతం మర్చిపోండి, గతాన్ని తీసేయండి, వేగిరపడదాం. 2వ మాట జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 9వ అధ్యాయం 62వ వాక్యం. నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి తట్టు చూచువాడెవ్వడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. వెనక ఏముందయ్యా అంటే లోకం ఉంది. ఇందాక చెప్పాం, వెనక గతం ఉంది, గతాన్ని చూడొద్దు. రెండో మాట, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కు చూసు ప్రతి వాడు
దేవుని రాజ్యానికి వారసుడు కాడు. బాప్తిజం తీసుకున్నాం, దేవుని మందిరానికి వస్తామనుకున్నాం, దేవుణ్ణి వెంబడిస్తున్నాం, వెనక్కి తిరగద్దు, లోకం వైపు చూడొద్దు. లోకం వైపు చూసావంటే ప్రమాదం. లోకం వైపు చూసావంటే ప్రమాదం. సేవకులకు కూడా దేవుడు చెప్పే మాట, ఒకసారి సేవకులకు వచ్చిన తర్వాత, దైవ సేవకుడు పెద్దలందరూ కలిసి అభిషేకించిన తర్వాత వెనక్కి తిరిగి చూడకూడదు. అందుకే ప్రభు అంటాడు, నా గట్టి మీద చెయ్యి పెట్టి వెనక్కు చూసు ప్రతి వాడు పరలోక రాజ్యానికి వారసుడు కాలేడు. మనం బాప్తిజం తీసుకుంది ఎందుకయ్యా అంటే క్రీస్తును వెంబడిస్తామని, క్రీస్తును వెంబడిస్తూ పరలోకం దాకా వెళతామని. కొంతకాలం వెళ్ళి ఆగిపోతామని కాదు బాప్తిజం తీసుకుంది. అలా తీసుకొని వెనక్కి తిరిగావా, జరిగే పరిస్థితి పరలోక రాజ్యానికి వారసుడు కానేరడు. అసలు పరలోకం లోపలికి అడుగు పెట్టడానికి కూడా నీకు అర్హత లేదని అర్థం. కొంతమంది చేస్తున్నారు ఆ పని, కొంతకాలం భక్తి చేస్తున్నారు, మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తున్నారు. వెనక పాపం ఉందండి, వెనక లోకం ఉంది. ఆ లోకాన్ని వైపు చూసావంటే మళ్ళా వెనక్కి వెళ్ళిపోతాం. ప్రైజ్ ది లార్డ్. భక్తి జీవితం చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, వెనక జీవితమే బాగుంది, అప్పుడు చేసిన పాపాలే బాగున్నాయి, లోకంలో ఉన్నాయి అన్నీ బాగున్నాయి, దేవుడి దగ్గరకు వచ్చినాక అవన్నీ పోయినాయి అని అనుకుంటాం. కానీ అవి పాడు చేస్తున్నాయన్న సంగతి మర్చిపోతున్నాం. అవి పాడు చేస్తున్నాయన్న సంగతి మర్చిపోతున్నాం. దేవుడు చదవండి అన్నమాట. 2 పేతురు 2వ అధ్యాయం 20వ వాక్యం. అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యము తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వాడి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. ఒకసారి బురదలో నుండి బయటకు వచ్చావు, ఆ లోక మాలిన్యం మళ్ళీ గనక అంటించుకుంటే నువ్వు ఎలా అయిపోతావు అంటే చెడ్డదగును, చెడ్డ జీవితం వస్తుంది. తన వాంతికి తిరిగినట్లును కడగబడిన పంది బురదలో దొల్లినట్లు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించిన. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే, కుక్క వాంతి చేసుకుని మరలా అది వాంతి చేసుకున్నది మళ్ళీ తిరిగి తింటదంట. ఇప్పుడు వెంటంటే ఎట్టుంది, ఎట్టుంది? ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి ఎట్టుంది? వాడిని చూస్తే కూడా అట్లా ఉంటుంది, అసహ్యం పుడుతుంది. ఒకసారి భక్తిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిన వాడిని చూస్తే ఏమొస్తుంది? అసహ్యం పుడుతుంది. తిరిగి వెళ్ళకూడదు. ప్రైజ్ ది లార్డ్. 2వ మాట అక్కడ ఉంటాడు, పందంట బురదలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చినట్టు ఉంటుందంట. పందికాడ ఏ వాసన వస్తుంది? మంచి స్మెల్ వస్తుంది, మంచి అత్తర వాసన వచ్చినట్టు వస్తుంది. అంతేనా? వాసన అంటే సాక్ష్యం. వాడు చూస్తే అసహ్యం పుడుతుంది. వాడి జీవితం ఎట్లా ఉంటుందంటే సాక్ష్యం పోయిన బతుకుంటుంది. సాక్ష్యం బతుది. ఒకప్పుడు నువ్వు మంచివాడు అనే సాక్ష్యం ఉంది, ఒకప్పుడు నువ్వు మంచిగా చేసావన్న సాక్ష్యం ఉంది, ఒకప్పుడు నీ బతుకు బాగుందన్న సాక్ష్యం ఉంది, దేవుడి దగ్గర ఉన్నప్పుడు బాగుందన్న సాక్ష్యం ఉంది. ఇప్పుడు ఆ సాక్ష్యం ఏమైపోద్ది? పోయిద్ది. అందుకే సామెతలు ఎతికి దేవుడు చెప్తున్నాడు, కుక్క తన వాంతికి తిరిగినట్లు, పంది బురదలో పొళ్ళాడినట్లు వాడి జీవితం అలా ఉంటుందంట. చూడటానికి మరీ చెడ్డగా మాట్లాడుతుందంట, చెడ్డగా మారుతుందంట. ఇంకొక మాట ఉంది, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యం. 6వ అధ్యాయం 6వ వాక్యం. అనుభవించిన తర్వాత
దేవుని కుమారుణ్ణి మరలా సిలువేసి బాహాటంగా మారు మనసు పొందినట్లు అట్టి వారిని మళ్ళీ కొత్త వాళ్ళుగా చేయటం అసాధ్యం. వాడిని బాగు చేయటం అసాధ్యం. దేవుడు చెప్తున్నాడు, దేవుణ్ణి గాయపరచడమే కాదు, ఒకవేళ వాడు వెనక్కి వెళ్తే దేవుణ్ణి గాయపరచినోడే కాదు, మరలా వాడి బాగు చేయటం అసాధ్యం. బాగు చేయడం వల్ల కాదు. చూడండి, ఒకసారి వెనక్కి వెళ్తే ఎంత ప్రమాదమో దేవుడు అందుకే అంటాడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరిగి చూడొద్దు. చూస్తే పరలోకం పోవు. వెనక్కి తిరిగి వెళ్ళిపోయావా, నువ్వు నీ అంత చెడ్డోడు ఇంకోడు లేకుండా పోతాడు. మూడోది అంటాడు, వాడిని మరలా మార్చడం, బాగు చేయడం ఎవడి వల్ల కాదు. ఇప్పుడు మారలేడు. ఎందుకంటే ఒకసారి లోకంలోకి వచ్చి దేవుడి దగ్గరకు వచ్చి మళ్ళా లోకంలోకి పోయాడు. వాడికి ఏమనిపిస్తుంది అంటే లోకం బాగుంది కానీ దేవుడి దగ్గర బాగలేదన్న సంగతి అర్థం అవుతుంది. అందుకు మళ్ళీ దేవుడి దగ్గరికి రావాలంటే వాడు తొందరగా మరలా రాలేడు. అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 38వ వాక్యం. 10వ అధ్యాయం 38వ వాక్యం. వెనుక తీసిన ఎడల అతని ఆత్మయందు నాకు సంతోషము లేదు. దేవుడు చెప్తున్న మాట, ఒకడి ఆత్మ వెనక్కి తీస్తే అతని యందు నాకు సంతోషము లేదు అని అన్నాడు. ఒకసారి కనుక వెనక్కి వెళ్ళిపోతే వాడిని చూసి అంటే దేవుడు దుఃఖపడతాడట, దేవుడు బాధపడతా ఉంటాడట. దేవుణ్ణి బాధ పెడదామా? చెప్పండి, దేవుణ్ణి బాధ పెడదామా, సంతోష పెడదామా? ఒకసారి ఆలోచన చేయాల. కనుక ఏం జరిగినా వెనక్కి తిరిగి మాత్రం చూడకూడదు. ప్రైజ్ ది లార్డ్. వెనక వాటి కొరకు, వెనక ఉన్న జీవితం కొరకు, వెనక జరిగిపోయిన వాటి కొరకు వెనక్కి తిరిగి మాత్రం చూడొద్దు. చూస్తే ముందుకెళ్ళలేవు, చూస్తే పరలోకం పోలేవు, చూస్తే చెడ్డ జీవితం వస్తుంది, చూస్తే దేవునికి నిన్ను చూస్తే సంతోషం కలగదు. దయచేసి చెప్తున్నాను, వెనక్కి తిరిగి మాత్రం చూడొద్దు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ 12వ అధ్యాయం 2వ వాక్యం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉండగా అంటారు. ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని ఏం చేసిందంట? ఆవరించి ఉండగా. సాక్షి సమూహం అంటే పాత నిబంధన భక్తులు. దేవునికి స్తోత్రం. వాళ్ళ వైపు చూడొద్దు. భక్తులు ఎవరి వైపు చూడొద్దు. ఎవరి వైపు చూడాలంట? నీ ఎదుర ఉన్న యేసయ్య వైపు చూస్తూ పరిగెత్తాలంట. ఈ పరిగెత్తేటప్పుడు ఏమొస్తాయంటే వెనక పక్క చిక్కులు పెట్టే పాపాలు వస్తాయంట. చిక్కులు పెట్టే పాపాలు. అర్థమవుతుందా? పాపం ఏం చేసిద్దంట? చిక్కు పెట్టిద్దంట. అది ముడి తీసుకోలేనంత చిక్కు పెడతారు, నువ్వు విడిపించుకోలేనంత చిక్కులు పెడతారు. ఆ పాపాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు వైపు చూస్తూ పరిగెడతారు. మనకి భక్తుల వైపు చూసామా పాడైపోతాం. ఒక ఆయన పాపం చేశాడు. ఎందుకు పాపం చేసావురా అంటే
ఆయన చెప్తాడు దావీదే తప్పు చేశాడు, నేను చేస్తే తప్ప. ఇంకొక ఆయన రాజకీయాల్లో తిరుగుతున్నాడు. నేను అడిగాను, మనకు రాజకీయాలు ఎందుకన్నా అంటే, దావీదు మహారాజు కదా, రాజు కదా అని అంటున్నాడు. మరి దావీదు డ్యాన్స్ చేశాడు, నువ్వేయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించుకోవాలి, ఒకసారి పోల్చుకున్నాడు అన్నీ పోల్చుకోవాలి, ఒకటి కాదు. ఒకటే పోల్చుకుంటేట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు మహారాజు మందిరం కట్టాడు కదా, మందిరానికి సహాయం చేశాడు కదా. నువ్వు ఎన్ని మందిరాలు కట్టావు? మరి దావీదు మహారాజుకి పాపం చేసే అవకాశం వచ్చినా దాన్ని విడిచిపెట్టాడు. ఇక మీదట తప్పు చెయ్యను అని అన్నాడు. మరి నీ పరిస్థితి ఏంది? నీ పరిస్థితి ఏంది? గమనించుకోవాలా. అందుకే దేవుడు అంటాడు, వాళ్ళ ఎవ్వరి వైపు చూడొద్దు. వాళ్ళ వైపు చూసావంటే చిక్కుకుపోతావు. వాళ్ళ వైపు చూసావంటే చిక్కుకుపోతావు. చాలా జాగ్రత్త. దేవునికి స్తోత్రం. కొంతమంది చిక్కులో పడి బయటికి రాలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దివాలా తీసిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇల్లు వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఉన్నారు. పత్తా లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. అందుకే బైబిల్ చెప్తుంది, పాపం నిన్ను చిక్కులు పెడుతుంది. పాపం నిన్ను ఏం చేస్తుంది? చిక్కులు పెడుతుంది. ఏంటి చిక్కులు పెట్టే పాపం? భక్తిహీనులు చిక్కుల్లో పడతారు. పరస్త్రీని ఆశించేవాడు చిక్కుల్లో పడతాడు. ఈ జీవన సంబంధమైన వ్యాపారాలలో చిక్కుకున్నవాడు చిక్కుల్లో పడతాడు. ఇంకొకడు ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 24వ వాక్యం. 50వ అధ్యాయం 24వ వాక్యం ఒకసారి చదవండి. ఇర్మియా 50:24. యెహోవాతో యుద్ధము చేయ పూనుకునిరి, నువ్వు చిక్కుబడి పట్టబడ్డావు. ఎవరితో యుద్ధం చేయడానికి రెడీ అయ్యారంట? ఎవరితో? దేవుడితో యుద్ధం చేయడానికి రెడీ అయ్యారంట. వెనక్కి తిరిగి గతాన్ని చూడొద్దు, వెనక్కి తిరిగి లోకాన్ని చూడొద్దు, వెనక ఉన్న పాపాల్లో చిక్కుకోవద్దు. 4వ మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. యేసు ప్రభు ఒక చోట నిలబడి, నేను కొన్ని రోజుల్లో చచ్చిపోబోతున్నాను, నన్ను ప్రధాన యాజకులు వీళ్ళందరికి తీసుకెళ్ళి సిలువకు అప్పగిస్తారు, నేను సిలువలో చచ్చిపోతాను అని అన్నాడు. చచ్చిపోతాను, తిరిగి 3వ రోజున లెగుస్తానని చెప్తుంటే వెంటనే పక్కనున్న దుడుకు పేతురు అన్నాడు, ప్రభువా నీకు అది జరగకూడదయ్యా అని అన్నాడు. నీకది జరగకూడదయ్యా అని అన్నాడు. వెంటనే యేసు ప్రభు వెనక్కి తిరిగి పేతురు వైపు చూసి, సాతానా వెనక్కిపో అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చదవండి అన్నమాట. మార్కు సువార్త 8:33 చూడండి ఒకసారి. సాతానా నా వెనక్కి పో అని అన్నాడు. వెనకేముంది? సైతాన్ ఉంది. ప్రైజ్ ది లార్డ్. మనం ఎక్కడికి వెళ్ళినా వాడు వెనకుంటాడు. చాలా జాగ్రత్త. వెనకేడితే ఉంటాడు. వాడికి అదే పని, రెండో పనిలే. సాతానా వెనక్కిపో అని అన్నాడు. ఏమంటే ఇప్పుడు మంచి మాట కాదా? ప్రభువా నీకు అది జరగకూడదయ్యా అని అన్నాడు. వెంటనే ఏమన్నాడు? సాతానా వెనక్కిపో అంటే పేతురు ఏమన్నాడు అప్పుడు? నేను సాతాన్నా? నన్నే అంటావు అంత మాట? నేను సాతాన్నా? యేసయ్య నన్ను అంత మాట అన్నాడా? మామూలుడు కాదేనా అని అనలే. మౌనంగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఆ మాటలు ఎందుకు వచ్చినాయో ప్రభు చెప్పాడు. సైతాను గడి వల్ల ఆ మాటలు వచ్చినాయి. దేవునికి స్తోత్రం. మన మాటలు జాగ్రత్తగా ఉండాలా. సైతాను గడి మాట్లాడిస్తుంటాడు. కొంతమందికి అన్ని సైతాన్ మాటలు వస్తాయి. వీడు సావుకు వచ్చాడు, వీడు ఎప్పుడు చస్తాడో,
సైతాన్ మాటలు ఇవి. వీడు ఎప్పుడు నాశనం అవుతాడా? సైతాన్ మాటలు ఇవి. అట్లా మాటలు రాకూడదు. మహానుభావులు ఈ మధ్య మన భక్తులు కూడా భలే మాట్లాడుతున్నారు. తీసుకుపోయారని చెప్పడం కూడా భలే చదువుతున్నారు. అది చెప్పకూడదు, బాగుంటుంది. కొద్ది జాగ్రత్త, మన నోటి మాటలు జాగ్రత్తగా ఉండండి. మాట్లాడే మాటలు కొద్ది మంచి మాట్లాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి కమ్మనైన మాటలు వస్తున్నాయి, వినలేకపోతున్నాం. జాగ్రత్త. మీరు బయట అనుకుంటారు, కనీసం నేను ఉన్నప్పుడైనా కొద్దిగా జాగ్రత్త మాట్లాడండి. మాటలతో జాగ్రత్త. సైతాన్ గడు మాట్లాడుతుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలు ఆపాలని చూస్తుంటాడు సైతాన్ గడు చేసే పని. చెడ్డ మాటలు బలికిస్తుంటాడు. దేవుని కార్యాలు జరగకుండా చేయాలని చూస్తుంటాడు. రక్షణ పొందకుండా ఉండాలని, రక్షణ జరగకుండా ఉండాలని చూస్తుంటాడు. చాలా జాగ్రత్త. రక్షణ దేని వల్ల వస్తుంది? బాప్తిజం వల్ల వస్తుంది. బాప్తిజం వల్ల వస్తుంది. ఈ మధ్య బాప్తిజం తీసుకొని ఎవరు నన్ను అడిగాం అనుకో, చలి పుడుతుందయ్యా పొద్దున్నే వద్దులే కానీ, ఒక ఆమె నువ్వు మధ్యరాలు పోయి బాప్తిజం రెడీ చేస్తే ఇలా వద్దులయ్యా చలి పడుతుంది. ఒక్క మునిగి ఇటు బయటికి రావడానికి చలి పడుతుందా? మరి గంట సేపు ఏమైనా కూర్చోబెట్టామా? గోడ మీద బల్లికైనా భయపడుతున్నారు కానీ దేవుడు మాత్రం భయపడట్లే. పొద్దున సెంటర్లో గుమ్మడికాయ ఒకటి పెట్టారు రోడ్డు మీద. నేను అగ్గిపెట్టే తెద్దామని సెంటర్కి పోతున్నా, ఆటో వాడు వచ్చి ఇట్టా తిరిగిపోతాడు. ఏంది గుమ్మడికాయకి రోడ్డు మీద పడి ఉంది చూడండి. ఒక బస్సోడు ఇటు తిప్పి సెంటర్లోంచి పోతున్నాడు, ఆటో వాడు ఇటు తిప్పి ఇటు పోతున్నాడు. మనుషులకైనా దడవట్లే, ఆ గుమ్మడికాయ మాత్రం దడుతున్నారు బాగా. నేను కొట్టుకాడకి వెళ్ళి ఇటు చూసా, ఆ గుమ్మడికాయ ఎక్కడదని. పక్కన పాపం వాడు అమ్ముకునేవాడు, ఆడు పట్ట సినిగిపోయి పక్కకు వచ్చింది. అది వీడు దీన్ని చూసి ఇట తిప్పుతాడు. దానికి అంత దడవాలా? దానికైనా దడుతున్నారు కానీ దేవుడు దడుతున్నారా? దడవట్ల. రేపు చస్తే నరకానికి పోతారు. పుష్కన పోతున్నాయి ప్రాణాలు, ఊరకనే పోతున్నాయి ప్రాణాలు. బిర్యానీ తిన్నవాడు గుట్టుకొని సస్తున్నాడు. డ్యాన్స్ వేసినట్టే ఉన్నాడు, గుట్టుకొని సస్తున్నాడు. అప్పుడు దాకా బాగా ఎగిరాడు. నిన్న ఒక ఎప్పుడు పోద్దో తెలియదు ప్రాణం. జాగ్రత్త. వాడు రక్షణ పొందకుండా చేస్తాడు. చాలా జాగ్రత్త. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆపుతున్నాడు తెలుసా? మీరు వాక్యాన్ని చాలా జాగ్రత్త చదివితే మార్కు 16:16 ఉంటుంది. నమ్మి బాప్తిజం పొందువాడు రక్షణ పొందును, నమ్మని వానికి శిక్ష. 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, నువ్వు ప్రభుని నమ్మినావు అని చెప్పడానికి గుర్తది బాప్తిజం. నువ్వు దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మావంటానికి గుర్తది, నిన్ను నమ్మకుండా చేస్తుంది అది. 2, పొందుకుంటే పరలోకం పోతావని ఆపడానికి చేస్తుంది అది. కనుక జాగ్రత్తగా ఉండాలా. నీ వెనకేమంటాడు సైతానుగాడు? నువ్వు రక్షణ పొందకుండా చేస్తాడు, దేవుని పని జరగకుండా చేస్తాడు, నీ మాటలు పాడుగాటానికి చేస్తాడు. కొంచెం జాగ్రత్త. ముందు ఆడి వెనక నుంచి పంపించాడు, వెనక నుంచి పక్క తరవాడు. దేవునికి స్తోత్రం. వెనక గతం ఉంది, వెనక లోకం ఉంది, వెనక చిక్కులు పెట్టే పాపాలు ఉన్నాయి, వెనక సాతానుగాడు ఉన్నాడు. కనుక వీటి విషయమై జాగ్రత్త. పౌలు చెప్తున్నాడు, వెనక ఉన్నవి మరిచిపోండి. తల్ల వంచి